హలో అండి, వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము అన్నవరం అయితే వెళ్ళామండి. ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు ఎంతో మోటివేషనల్ గా ఉంటుంది. మేము నైట్ అయితే బయలుదేరి వెళ్ళామండి. ఇది అన్నవరం కొండపైకి ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం కూడా ఆర్చ్ అన్నమాట. కొండపైకి వెళ్లే ముందు ఇలా ఆర్చ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వైశాఖ మాసం కదండి. ఈ వైశాఖ మాసంలో మొత్తం ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట కొండపైన. అందుకని లైటింగ్ అంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. కొండపైకి వెళ్ళేటప్పుడు లైటింగ్ అంతా కూడా చూడండి, చాలా బాగా చేశారండి. లైటింగ్ మొత్తం కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. నైట్ మూల మీకు వ్యూ అంతగా కనిపించదు. వీడియో ముందు చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ గంట అయితే నొక్కండి. మనం ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ప్రతి వీడియో కూడా చూడొచ్చు. అలాగే మన ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతాయి. ప్రతి వీడియో కూడా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి. చాలా మంది అయితే చూస్తారనమాట. మేము వెళ్ళేసరికి 9:30 అయిపోయిందండి. కొండపైకి వెళ్ళామన్నమాట. కొండపైకి వెళ్ళేసరికి 10 అయినట్టుంది. తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం చేసుకునే ప్రతి వారు కూడా ఈ నైటే పైన రూమ్ తీసేసుకుని ఉంటారనమాట. ఇంకా చాలా జనమైతే ఉన్నారండి, వైశాఖ మాసం కాబట్టి. మామూలుగా అయితే ఇక్కడ పెళ్లిళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఏంటంటే ముహూర్తాలు అవి లేని మూల పెళ్లిళ్ళు హడావిడైతే లేదు. ఓన్లీ మామూలుగా టూరిస్టులు అలాగే ఈ వ్రతం చేసుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడైతే ఎక్కువ వెళ్తారండి. హాలిడేస్ కాబట్టి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శంకవరం మండలానికి చెందిన గ్రామం అండి. పిలిచినంతనే పలికే దైవంగా పేరు పొందారు శ్రీ సత్యనారాయణ స్వామి. ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలను తీర్చే దేవుడు కాబట్టి అనినా ప్లస్ వరం అన్నవరం అని అన్నవరం దేవుడు అని పిలుస్తారండి. ఆంధ్రులు అన్ని శుభకార్యాలలో కొలిచే దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యని వారు అరుదేమో. సత్యనారాయణ స్వామిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశగా చెప్తారు. మరి ఆ అన్నవరం సత్యనారాయణుడి చరిత్ర గురించి ఏమిటో తెలుసుకుందామా? పూర్వం పర్వత శ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడు. ఇంకా కథ కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా కొండ మీదకైతే వచ్చామన్నమాట. ఇదేనండి గోపురం. కొండ మీద అయితే ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. కొండపైకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మేము ఎక్కడ తీసుకున్నాం రూము ఏంటి అనేది కూడా చూస్తూ ఉండండి. మేము వెళ్ళేసరికి చాలా టైం అయిందని చెప్పాను కదండి, అందుకే బయట ఎవరు లేరనమాట. ఎవరు తక్కువగా తిరుగుతున్నారు, జనాలు అయితే అంతగా ఎవరు లేరు. ఇంకా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడే అనమాట మేము తీసుకున్నది. మేము శివసదన్లో తీసుకున్నామండి రూమ్ అయితేని. చెప్పాను కదండి వైశాఖ మాసం అని. జనమైతే చాలా జనమైతే ఉన్నారనమాట. రూమ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. మేమైతే ఇక్కడ తీసుకున్నామండి. చుట్టూ అయితే వీడియో అనేది తీసానండి, మీరు కూడా చూడండి. నైట్ కాబట్టి చాలా సైలెంట్ గా ఉందన్నమాట వ్యూ అంతా కూడాను. ఇంకా మేమందరం ఇలా వీడియో అనేది తీసుకున్నామండి. ఇంకాను అమ్మ ఇలాగా మేమేమో సెల్ఫీ వీడియో అనేది తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇంకా లోపలికైతే లగేజ్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కామండి. వెళ్తున్నాం అనమాట ఇంకా పైకి. ఇంకా పైకి వచ్చేసామండి. రూమ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. రూమ్ అంతా కూడాను. రూమ్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్ గా ఉందన్నమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఖాళీగా ఉందని చెప్పి. ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. ఇంకా బయట ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. మార్నింగ్ టైం అయితే చాలా బాగుందన్నమాట. మీకు మార్నింగ్ వ్యూ వస్తుందండి. ముందు చూడండి.
ఇంకా నైట్ ఇంకా నిద్రపోయి మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయామండి. మార్నింగ్ 5:30కి అయితే మేము లేచాము. 5:30కి వ్యూ అంతా కూడా చూడండి, చాలా బాగుందండి. ఆ రోజు అసలు ఎండ కూడా లేదనమాట. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా మబ్బు అనేది వేసింది, తర్వాత వర్షం కూడా పడింది. చాలా క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయిందండి, అసలు ఎండ లేదనమాట. ఇలా వ్యూ అంతా కూడా చాలాసేపు అలా ఎంజాయ్ చేసామండి. చాలాసేపు అయితేని పొద్దున్నే అలా కొండపైన దేవుడి సన్నిధిలో కదండి, చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎర్లీగా లేచారనమాట ఈ వ్యూ అంతా చూడడానికి. ఇంకా త్వరగా ఫ్రెష్ అయితే అయిపోయామండి. ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్దామని అయితే బయలుదేరాము. మేము తీసుకున్న రూమ్ మొత్తం ఇలా ఉంటుందండి, రూమ్ అపార్ట్మెంట్ మొత్తం అనమాట. ఇంకా లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట, కిందకి వెళ్దామని దర్శనానికి. మేము నేను ఇలా చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నామండి దర్శనానికి వెళ్ళేటప్పుడు అనమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరామండి. మీకు ఇందాక కథ మధ్యలో ఆపాను కదండి, ఇప్పుడు అది కంటిన్యూషన్ అనేది చేస్తానన్నమాట. క్రీస్తు శకం 1891లో తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకటరామ రాయినిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాష్ రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీ రాజా ఇనుగంటి వెంకటరామ రాయినిం బహద్దరు వారికి ఏకకాలంలో కలలో కనపడి, రాబోవు శ్రావణ శుక్ల విధియ మకా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై నేను వెలుస్తాను, నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించుమని చెప్పి మాయమయ్యారు. మరుసటి రోజు వాళ్ళిద్దరూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరణామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారట. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని వచ్చారు. కాశీ నుండి తెచ్చిన శ్రీమతి పాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాపై స్వామివారి దేవేరి అయిన అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా విష్ణు పంచాయతన పూర్వకంగా క్రీస్తు శకం 1891 ఆగస్టు 6వ తేదీన ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం 1934లో జరిగింది. ఈ ఆలయ నిర్మాణం 2 అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతామూర్తులు. ప్రధాన ఆలయం రథాకారంలో 4 వైపులా చక్రాలతో నిర్మింపబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు. ఈ స్వామి మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం మహావిష్ణువుగా త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఆలయ సమీపంలో పంపా లోయలుకుతూ పారుతుంటుంది. ఆలయ నిర్మాణం అయ్యి 1 శతాబ్దం మాత్రమే అయినా చాలా ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను పొందింది. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కన్నుల పండుగగా చేసుకోవడం ఒక ప్రత్యేకత. ఇదండి మన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి చరిత్ర. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి ముఖద్వారం, లోపలికి దేవాలయం లోపలికి వెళ్ళడానికి. ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇంక ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. గుడి మొత్తం కూడా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ద్వారం అన్నమాట. అటు ఇటు చూసారు కదా, పెద్ద పెద్ద తలుపులతో సింహద్వారం ఇలా ఉంటుందండి. మనం ఇక్కడ నుంచే లోపలికి అనేది వెళ్ళాలి. జనాలు చూసారు కదండి, అసలు ఖాళీ లేదనమాట. చాలా జనాలు అయితే ఉన్నారు, చాలా జనం ఉన్నారు అనమాట. ఇవంతా కూడా గుడి ఇలా ఉంటుందండి మొత్తం కూడాను. అస్సలు ఖాళీ లేదండి, చాలా జనం ఉన్నారు. ఒక పక్క వ్రతాలు చేసుకునే వాళ్ళు వ్రతాలు చేసుకుంటూ ఉంటారండి, ఒకవైపేమో ఇలా దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్తూ ఉంటారనమాట. మేము ఈ పక్క నుంచి అయితే దర్శనానికి వెళ్ళామండి. మాకు దర్శనం చాలా బాగా జరిగింది, చాలా తొందరగా కూడా అయిపోయిందండి, చాలా ఫాస్ట్ గాని. ఈ గుడి బయట మొత్తం కూడా చూడండి ఇలా ఉంటుందండి. ఇదేమో మనం లోపల నుంచి వచ్చేటప్పుడు ఇటువైపు నుంచి అయితే వస్తామండి. ఇటు నుంచి లోపలికి వెళ్ళినప్పుడేమో అటువైపు నుంచి ఇందాక చూపించాను కదండి, అటు పక్క నుంచి అయితే దర్శనానికి వెళ్తాము. ఇటువైపు నుంచి మనం బయటకు అనేది వస్తామన్నమాట. ఇదిగోండి పక్క నుంచి అయితే వెళ్ళాలి. పైన విగ్రహాలు చూసారు కదండి, మన వైకుంఠ నారాయణుడు.
ఇక్కడ వ్రతాలు చేసుకోవడానికి అయితే ముందుగా టికెట్స్ అయితే తీసుకోవాలండి. 300 టికెట్ కాడ నుంచి అలాగే 2000 వరకు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట టికెట్స్ అనేవి. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ టైంలో అయినా సరే వ్రతాలు జరుగుతూనే ఉంటాయండి. ఇదే టైము ఇప్పుడే అని ఏమి ఉండదండి. 6 గంటలకి చేసుకునే వాళ్ళకి అలాగే ఏ టైంకి వెళ్ళినా సరే అక్కడ బ్యాచ్లుగా వ్రతం చేసుకునే వాళ్ళకైతే అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ లైన్ గా శ్లోకాలు అనేవి ఉన్నాయండి. మొత్తం ప్రతిదీ కూడాని అన్నప్రాసనకి ఏ శ్లోకం అనేది, అక్షరాభ్యాసానికి అలా ప్రతిదానికి ఇక్కడ చక్కగా మనకి శ్లోకాలు అయితే ఇలాగా పెట్టారనమాట. బ్యానర్స్ అయితేని ఇదిగోండి నామకరణానికి అయితే ఈ శ్లోకాలు అనమాట. చక్కగా చాలా బాగా అయితే పెట్టారండి. ఇదిగోండి ఇదేనండి ఎంట్రన్స్. దేవుని దర్శించుకోవడానికి ఇటువైపు నుంచే మనం లోపలికి అనేది వెళ్ళాలి. ఇదిగోండి దర్శించుకున్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేస్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారండి. ఇది పైన అనమాట. మనం పైనుంచి చూస్తే గుడి ప్రాంగణం అంతా కూడా మనకి చాలా స్పష్టంగా ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదా, ఆవు నెయ్యి దీపాలు. ఇవి రావి చెట్టు దగ్గర వెలిగించుకోవడానికి ఇక్కడైతే ఇలాగా పెట్టారనమాట. అవి 365 ఒత్తులు రావి చెట్టు దగ్గర వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ వెలిగించుకొని నమస్కారం చేసుకుని ఫస్ట్ ఇక్కడ ప్రదక్షిణ చేసి అప్పుడు దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఇప్పుడు మేము ముందుగా ఇక్కడ రావి చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ప్రదక్షిణ చేసి ఇక్కడ రావి చెట్టుని అయితే ఇక్కడ నమస్కారం చేసుకుని అప్పుడైతే లోపలికి అనేది వెళ్ళామన్నమాట. ఈ గుడిపై నుంచి మొత్తం ఇలా ఉంటుందండి. ప్రాంగణం నుంచి చూస్తే మొత్తం కింద మొత్తం ఊరంతా కూడా మనకి చక్కగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాగా ఆ కొండలు, ఆ మంచు అదంతా కూడా చాలా బాగుంటుందండి వ్యూ చూడడానికి. ఇవన్నీ కూడా మనకి అగరబత్తులు కావాలన్నా ధూప్ స్టిక్స్ కావాలన్నా ఇక్కడ ఇలా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఒకసారి మీరు గోశాల కూడా చూడండి. మీరే స్వయంగా మీ చేతితో పెట్టడానికి ఇక్కడ దానా అనేది ఇక్కడే దొరుకుతుందండి. మనం ఇక్కడ తీసుకొని అమౌంట్ తీసుకుంటారు. తీసుకుని ఆ గోవులకైతే మనం పెట్టొచ్చండి. అలాగే మనం ఏదైనా అమౌంట్ వాటికి ఫుడ్కి ఇవ్వాలనుకున్నా సరే అక్కడ ఇవ్వచ్చు అనమాట. ఆవులకైతే ఇక్కడ అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు పెట్టకూడదని అయితే చెప్పారండి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చాలా స్పష్టంగాని. ఎవరు కూడా అవైతే పట్టుకెళ్ళకూడదు అనమాట. ఓన్లీ అక్కడ దానా అనేది ఇస్తారండి. అది మనం పెట్టాలనుకుంటే తీసుకెళ్లి పెట్టొచ్చు. ఇవిగోండి గోశాల ఇలా ఉంటుందన్నమాట. చక్కగా ఇక్కడ మన కృష్ణయ్య చూడండి గోపికలతో చక్కగా చెట్టు క్రింద బృందావనంలో ఉన్నట్టయితే ఇక్కడ ఒకసారి మీరు గోశాల కూడా చూడండి. మీరే స్వయంగా మీ చేతితో పెట్టడానికి ఇక్కడ దానా అనేది ఇక్కడే దొరుకుతుందండి. మనం ఇక్కడ తీసుకుని అమౌంట్ తీసుకుంటారు. తీసుకుని ఆ గోవులకైతే మనం పెట్టొచ్చండి. అలాగే మనం ఏదైనా అమౌంట్ వాటికి ఫుడ్కి ఇవ్వాలనుకున్నా సరే అక్కడ ఇవ్వచ్చు అనమాట. ఆవులకైతే ఇక్కడ అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు పెట్టకూడదని అయితే చెప్పారండి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చాలా స్పష్టంగాని. ఎవరు కూడా అవైతే పట్టుకెళ్ళకూడదు అనమాట. ఓన్లీ అక్కడ దానా అనేది ఇస్తారండి. అది మనం పెట్టాలనుకుంటే తీసుకెళ్లి పెట్టొచ్చు. ఇవిగోండి గోశాల ఇలా ఉంటుందన్నమాట. చక్కగా ఇక్కడ మన కృష్ణయ్య చూడండి గోపికలతో చక్కగా చెట్టు క్రింద బృందావనంలో ఉన్నట్టయితే ఇక్కడ ఇలాగా విగ్రహాలు అనేది పెట్టారనమాట. చాలా బాగుంది చూడడానికి. ఈ గోశాలలో గోవుల చుట్టూ మధ్యలో శివయ్య విగ్రహం అయితే పెట్టారండి. మనకి తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గోశాల తప్పకుండా ఉంటుంది కదండి.
ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట అన్నవరంలో కూడాను. ఇదిగోండి కృష్ణయ్య చాలా బాగా అలంకరించారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకి ఉపయోగపడేలాగా ఇక్కడ వాటర్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి, ప్యూరిటీ వాటర్ అనేది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే కళ్యాణ మండపం అండి స్వామివారిది. ఇక్కడ నిత్య కళ్యాణ మండపం, ఇంకెప్పుడు కూడా పెళ్లిళ్ళు అనేవి జరుగుతూనే ఉంటాయి కదా. ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకున్నాము. చాలా దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నామండి. చాలా తొందరగా దర్శనం అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా ప్రసాదం అయితే తిన్నామన్నమాట అందరం కలిసి. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ప్రసాదం ఇష్టం లేని వారంటూ ఉండరు. చాలా బాగుంటుందండి ప్రసాదం. తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఈ ప్రసాదం మీలో ఎంతమందికి ఇష్టం అనేది. ఇలా చక్కగా విస్తరాకులోనే కడతారనమాట. ఎప్పటి నుంచో ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు, మార్పు అనేది లేదండి. ఇంకా దర్శనం చేసుకున్నాక రూమ్ కి అయితే బయలుదేరామండి. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మొత్తం కూడా ఇలా ఉంటుందండి. ఏమైనా కొనుక్కోవాలనుకున్న పిల్లలకి ప్రసాదాలు అటువంటివన్నీ ఇటువైపు అంతా ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే ఖాళీ లేదండి. చాలా మంది దర్శనాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇలా రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇక్కడ నాట్యం చేశారండి, ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. ఆ పాప చాలా బాగుందని అలా వీడియో అయితే తీసానండి. పైన అంతా కూడా ఇలా ఉంటుందండి గుడి పైన మొత్తం కూడాను. ఇది వచ్చేసి ప్రసాదాల కౌంటర్ అండి. ఇలా కౌంటర్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది ప్రసాదాల దగ్గర అయితే. కాసేపటికి ఇంకా ఫుల్ అయిపోతారనమాట. అందరూ కూడా అక్కడ వ్రతాల దగ్గర ఉన్నారు కదండి. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా ఇలా ఉంటుందండి. ఇంకో 2 స్టేర్లు కదా సత్యనారాయణ స్వామి గుడి. ఇలా దర్శనం చేసుకున్న వాళ్ళు ఇటువైపు నుంచి కూడా వస్తూ ఉంటారనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ అంతా కూడా భోజనాలకైతే ఇక్కడ పెడతారండి. ఇంకా లైన్ చాలా పెద్ద లైన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఇంకా భోజనం అయితే ఇక్కడ చేయలేదండి, బయట చేసాము. ఇంకా జనం చాలా మంది ఉన్నారని చెప్పి లైన్లో పిల్లలైతే ఉండలేరని. కాకపోతే అసలు ఎండ అయితే లేదండి, చాలా మబ్బుగా అయితే ఉంది. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా చినుకులు అయితే పడ్డాయండి. తర్వాత వర్షం అనేది పెద్దగా స్టార్ట్ అయింది. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చామండి. అందరం కలిసి టిఫిన్స్ అయితే చేసాము. అనుష మినపట్టు తీసుకుంది, నేనైతే పెసరట్టు ఉప్మా తీసుకున్నానండి. ఇంకా రూమ్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పి. స్వామివారి చరిత్ర గురించి చెప్పాను కదండి, అందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మాకున్న జ్ఞానంతో మాకు తెలిసినవి మాత్రమే చెప్పామన్నమాట. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. వీడియో అంతా చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.